నమస్కారం డాక్టర్ ఆర్బి సుధా గారు. నమస్కారం అండి. మేడం, మీరు ఏంజిల్ నెంబర్స్ గురించి చెప్తూ ఉంటారు. పదే కొన్ని నెంబర్స్ కనిపిస్తే ఖచ్చితంగా మనకు మంచి జరగబోతుంది అండ్ మనం అనుకున్నది ఏదో సాధించబోతున్నాం అని చెప్పి మీరు ప్రీవియస్ వీడియోలో అన్నారు. అవును. ఎలాంటి నెంబర్స్ దానికి అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటారంటే? ఎందుకు అంటే కొంతమంది నమ్ముతారు, సూచనలు. సిమ్టమ్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో ఏవి సూచనలు మనకి సూచనలు బేసిక్గా ఏంజల్ నెంబర్స్ అంటేనే మనకి ఏంజల్స్ సూచనలు ఇస్తున్నాయి. అంటే ఏంజల్స్ అంటే మనకి దేవదూతలు. అంటే నంబర్స్ లేకుండా మనం అసలు లేము. అసలు మన లైఫ్ మొత్తం అంతా నంబర్స్తోనే మనం గడపాలి. నంబర్స్ లేకపోతే అసలు శూన్యం. సున్నా కూడా నెంబరే కదా మరి. అవును, జీరో నెంబర్. సో స్టార్టింగ్ మనం ఏంజల్ నెంబర్ 000 నుంచి మొదలెడదాము. ఓకే 000 అంటే అసలు మీనింగ్ ఏంటి, ఎందుకు, అది చూస్తే ఏమవుతుంది, అది చూస్తే ఏం చేయాలి అనేది మాట్లాడుకుందాం ఫస్ట్. అంటే మనం ఏంజల్ నెంబర్స్ అనేది ఇదివరకు మాట్లాడుకున్నది ప్యాటర్న్ నెంబర్స్ వస్తాయని. అంటే అంటే రెండైనా పర్వాలే, కానీ 3 ఎక్కువ చెప్పుకుంటాం. ఎందుకంటే 3 బేసిక్గా మనం ఇచ్చింది ఏంటంటే ట్రినిటీ, త్రిమూర్తులు, మనకు అన్ని బ్రహ్మాండం కూడా అదే, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ 3. ఓకే, 3 బై ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎక్స్పాన్షన్ నెంబర్. అందుకని ఎవ్రీథింగ్ మనం 3 చెప్తాం అనమాట. అలాగే సున్నాలు కూడా 3 సున్నాలు. ఓకే, 000. ఓకే, అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే వాళ్ళకి ఏంటి సూచన అంటే ఏదో కొత్తది, యూఆర్ గోయింగ్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ, అంటే కొత్తది ప్రారంభిస్తారు. అంటే ఎప్పుడు ప్రారంభిస్తారు మీరు? ఒకటి అయిపోయిన తర్వాత. ఆల్రెడీ మీకు కోరికలు ఉంటూ ఉంటాయి, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. లైఫ్ అంటే అంతే కదా, ఒక కాజ్ ఉంటుంది, ఒకటి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎఫెక్ట్ ఈ కాజ్కి ఈ ఎఫెక్ట్ అంటే వచ్చేసింది, మనం అనుకున్నది సాధించేస్తాం. సాధించిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ కొత్తది ప్రారంభించబోతున్నాం. అంటే ఏదైనా సరే అంటే ఒకటి ముగిచ్చింది అంటేనే మనం ఒకటి స్టార్ట్ చేయగలం ఖచ్చితంగా. అంటే డిజైర్ కూడా అంతే కదా, మనకి జీవితాంతం ఏవో డిజైర్స్ ఉంటూనే ఉంటాయి. ఒక డిజైర్ అయిపోతే ఇంకోటి పుడుతుంది కదా మనకి. అంటే ఒకళ్ళు సంపాదిస్తున్నారు, ₹1,00,000 సంపాదిస్తున్నారంటే నెక్స్ట్ మంత్ 1,00,000 కావాలనే ఉంటుంది, తక్కువ అవుతుందనే ఉండదు కదా. సో ఎక్కువే కావాలి. అందుకని ఈ డిజైర్ అయిపోయిన తర్వాత ఇంకో డిజైర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటంటే ఇది ముగించిపోతుంది, యూ గోయింగ్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ, అంటే కొత్త దానికి సూచనలు. ఎందుకని చెప్తున్నాము అంటే చాలామంది ఏంటంటే బిజినెస్లో విస్తరించాలని చూస్తారు. అంటే ఏంటి, ఒక దాంట్లో క్రమంలో నడుస్తూ ఉండి అది అయిపోతుంది. అంటే ఏంటంటే బాగా జరుగుతోంది, ఆల్రెడీ మీరు వాక్ చేస్తున్నారు, దాంట్లో ముందుకు వెళ్తూ ఉన్నారు, సాగుతూ ఉన్నారు. అది ఏంటంటే బాగుంది కనుక ఇంకోటి స్టార్ట్ చేద్దాము అంటే అది అయిపోయింది మీ డిజైర్. ఇంకోటి, ఇది సింపుల్ ఎగ్జాంపుల్ కింద, ఇంకోటి స్టార్ట్ చేద్దాం. అలాగే ఇప్పుడు స్టడీ అనుకోండి, ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు ఏంటంటే బీఎస్సీ అయిపోయింది అనుకుందాం, మళ్ళీ ఎంఎస్సీకి వెళ్ళాలి, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ కావాలి అనుకుందాం. సో వాళ్ళు థింక్ చేస్తున్నారు ఏం చేయాలి ఏమిటి అనేది, వాళ్ళకేమో కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది. అలాంటప్పుడు ఈ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. అంటే మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు, అంటే ఏదో ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది కదా లోపల. ఒక సబ్జెక్ట్లో వెళ్ళారు, ఇప్పుడు బీఎస్సీలో వెళ్ళారు, దాంట్లో ఒక 4 సబ్జెక్టులు ఉంటాయి, ఇష్టమైన సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ ఇష్టమైన సబ్జెక్టు మీరు అనుకుందాం కాసేపు దాంట్లో వెళ్తే బాగుంటుందేమో అని డౌట్, కానీ దీంట్లో బాగుంటుందా దాంట్లో బాగుంటుందా అని. కానీ బలమైన ఒక కోరిక ఒకటి ఉంటుంది కదా, ఆ బలమైన కోరిక బయటికి తీసుకొస్తుంది అనమాట 000. సో అది కనిపించినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ నెంబర్ని చూపించింది యూనివర్స్ మనకి, అండ్ మనకి కరెక్ట్ పాజిటివ్ దారిలోకి తీసుకెళ్తుంది. ఎందుకు పాజిటివ్ దారిలోకి తీసుకెళ్తుంది అంటే చాలామంది నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి 000 కాదు, ఏ ప్యాటర్న్ నెంబర్స్ కూడా వాళ్ళకి కనిపించవు కదా. నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే, పాజిటివ్ మైండ్ సెట్ ఉంటేనే ఆ నెంబర్స్ అన్నీ కనిపిస్తాయి, అది ఏంటనే అర్థం అవుతుంది. నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే అర్థం కాదు. సో మోస్ట్లీ ఏంటంటే పాజిటివ్ డైరెక్షన్ తీసుకెళ్ళడానికి ఈ నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నా కూడా మీరు ఒక స్టెప్ వెనక్కి తీసుకుని ఇది నేను పాజిటివ్కి వెళ్ళాలి అని కూడా సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి నెంబర్స్. ఇది ఎలా చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్. రెమెడియల్ మెషర్స్ కింద చాలామంది ఏంటంటే మనం రిపీట్ చేయాలి అని, అంటే ఏంటంటే మనం చాంట్ చేయాలి అనుకుంటారు. అవసరం లేదు, చాంట్ చేయాలంటే చేయొచ్చు, బట్ 000 ఎక్కువ చెయ్యం, మనం 111 చేసుకుంటాం, అక్కడి నుంచి చేసుకోవచ్చు. అంటే ఎన్నిసార్లు చేయాలి చాంట్ అనేది, ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఎన్ని రోజులు మినిమం అనేది ఉంటుంది. మినిమం నేను చెప్పేది ఎప్పుడు 7 days అనేది ఒక మినిమం చెప్తాం. మినిమం చాంటింగ్ ఇస్ 11 times అని చెప్తాం. అంటే మీ ఓపికని బట్టి, అంటే కూర్చునైనా చాంట్ చేసుకోవచ్చు కదా, దేవుడి ముందు కూర్చుని మెడిటేషన్ చేసుకుని ఎవరు చేయమంటలే. సో ఇది ఎలా అయినా చాంట్ చేసుకోవచ్చు, కానీ మీ అఫర్మేషన్ అంటే మీ కోరికని
నేను ఇలా చేయాలనుకుంటున్నాను దారి చూపించమని అడిగి 000 చాంట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే దారి ఈజీగా మీకు కనిపిస్తుంది. ఈ 000 ఎక్కడ కనిపిస్తుంది మనకి నోట్స్లో? ఫస్ట్ మనకి ఏంటంటే మనం డబ్బు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు నోట్స్ అంటాం కదా, రూపీ నోట్స్ అంటాం, దాంట్లో 00 కనిపిస్తుంది. అలాగే కార్ నెంబర్స్, కార్కి నెంబర్స్ ఉంటాయి కదా మనకి ముందు వెళ్ళే కార్ నెంబర్ ప్లేట్ ఉంటుంది. అండ్ ఆల్సో నెంబర్ ప్లేట్. ఇంకోటి ఏంటంటే మనకి అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్, ఓకే, అంటే రోడ్ల మీద వెళ్తున్నప్పుడు. అండ్ నాట్ ఓన్లీ దట్ బిల్స్ ఉంటాయి మనకి, వాలెట్ మీద కనిపించవచ్చు. మళ్ళీ మనం ఒకటి కొనొచ్చు, సపోజ్ ఒక చీర కొందాం లేడీస్ అందరికి ఇష్టమైంది, ఫోన్ కాల్ వచ్చినప్పుడు నెంబర్లు కనిపిస్తుంటుంది. అండ్ శారీస్ సపోజ్ తీసుకున్నప్పుడు దాంట్లో కనిపించవచ్చు. మీరు బికాస్ మీరు ఆల్రెడీ అనుకుంటున్నారు కదా ఇలా చేయాలి, 5000 అంటే 500, దట్ ఈస్ ఆల్సో సూచన కదా. అండ్ నోట్స్లో ఎప్పుడు ఏంటంటే లాస్ట్లో వచ్చే నంబర్స్ మనం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం అనమాట. ఫ్రంట్లో కూడా రావచ్చు, కానీ మధ్యలో ఉన్నవి మనం ఎక్కువ తీసుకోము. సో లాస్ట్లో ఉన్న నంబర్ 000 ఉంటే మంచిది అనమాట. సో ఇవి ఆ సూచనలు, ఏంజల్స్ మనకి సూచనలు చెప్తున్నాయి. అంటే ఏంటి, నెగిటివ్ నుంచి పాజిటివ్కి తీసుకెళ్తుంది, ప్లస్ మనకి వచ్చే రోజులు మంచివి, మన డిజైర్స్ ఇంకా బాగుంటాయి అని చెప్తోంది అనమాట. అంటే యూనివర్స్కి మనం ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ షోయింగ్ మీ దిస్ నంబర్, ఈ నంబర్ నాకు కనిపించింది అని. సో ఇది కూడా మంచి సూచన, చాలా మంచి సూచన. చూస్తే మాత్రం తప్పక థ్యాంక్ యూ యూనివర్స్ అనేది చెప్పడం మర్చిపోవద్దు అందరూ. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామంది వరకు కొంతమంది అనుకుంటూ ఉంటారండి, పదే ఒక నెంబర్ కనిపిస్తుంటే షేర్ చేసుకుంటారు కొంతమంది తోటి. అదే నాకు తరచుగా అదే నెంబర్ కనిపిస్తుంది, 0000 అని, లేకపోతే 000 అని, 111 అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అదే ఒకటి ఎండింగ్, నెక్స్ట్ స్టార్టింగ్. ఎస్, దానికి సూచన ఏంటి అనేది ఎవరికి తెలియదు. బట్ ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి ఒక ఐడియా అయితే వస్తుంది, డెఫినెట్గా తప్పక వస్తుంది. అలాగే లైఫ్ ఆల్సో ఇస్ ఫుల్ సర్కిల్ అని చెప్తాం. ఎస్, సో సర్కిల్ నాకే అంత, 0కిను సర్కిల్కి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. 0 లేకపోతే ఇంకే నెంబర్స్ లేవు యాక్చువల్లీ స్పీకింగ్. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతూ ఉంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా నేర్చుకోవాలి, విజువలైజేషన్ టెక్నిక్స్ త్రూ మనం ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలి, లేదు అని అంటే మనం అనుకున్న గోల్స్ అచీవ్ చేసుకోవడం కావచ్చు, ఫ్యామిలీ బాగుండడం కావచ్చు, లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది మెడిటేషన్ చేసుకుంటే బ్రెయిన్ ఫ్రీ అవుతుంది, నెగిటివ్ థాట్స్ పోయి పాజిటివ్ థాట్స్ వస్తాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ దగ్గర సెషన్స్ తీసుకోవాలి అని అంటే కొంతమంది ఆఫ్లైన్, కొంతమంది ఆన్లైన్ అడుగుతూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు? తప్పక ఉంటాయి ఛాన్సెస్. ఎందుకంటే ఆన్లైన్ చూస్తాను నేను కన్సల్టింగ్, ఆఫ్లైన్ చేస్తాము, మన ఆఫీస్కి కూడా రావచ్చు. ఆన్లైన్ కన్సల్టింగ్ ఎందుకంటే అందరూ రాలేరు కనుక తప్పక ఆన్లైన్ కన్సల్టింగ్ త్రూ జూమ్ కానీ లేకపోతే జీమీట్ కానీ చేయొచ్చు. సంప్రదించాలి అంటే నన్ను సంప్రదించాలి, నా దగ్గర అపాయింట్మెంట్ కావాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అన్ని వివరాలు చెప్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఎవరైనా సరే డాక్టర్ ఆర్బీ సుధా గారి అపాయింట్మెంట్ కావాలి అండ్ తనని సంప్రదించాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కాల్ కలవలేదు అంటే ఒక మెసేజ్ చేయండి, ఇమ్మీడియట్గా మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాని త్రూ కూడా మీరు అపాయింట్మెంట్ బ్లాక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.